ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా 41వ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ వికెట్ విషయంలో వివాదం చెలరేగింది. నిజానికి దీపక్ చాహర్ వేసిన బంతికి ఎటువంటి అప్పీల్ లేకుండానే అంపైర్ ఇషాన్ కిషన్ ను అవుట్గా ప్రకటించారు. అసలు వింతేంటంటే ఇషాన్ కిషన్ కూడా అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించి పెవిలియన్ కు తిరిగి వచ్చాడు. ఇషాన్ కిషన్ రివ్యూ కూడా తీసుకోలేదు. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ గురించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇషాన్ కీపర్ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. అతని బ్యాట్ బంతిని తాకిందో లేదో కూడా అతనికి తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో ఫ్యాన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ముంబై తరపున ఆడుతున్నాడా అనే ప్రశ్న కూడా వచ్చింది. అలాగే ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. 5 ఛాంపియన్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ జట్టుతో తన ఐపీఎల్ కెరీర్ ను స్టార్ట్ చేసిన ఇషాన్ ఇంకా ముంబై తరపున ఆడుతున్నాడా అని అతన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్ రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోవడంపై సన్ రైజర్స్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ముంబైలో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పేలవంగా ఆడుతుండటంతో ఫ్యాన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు తరపున ఆడిన ఇషాన్ కిషన్ అవుట్ కాకుండా తనంతట తానుగా పెవిలియన్ వైపు నడిచి వెళ్లడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణ కూడా చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఐపీఎల్ సిరీస్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు పెరుగుతున్నాయి. ఎందుకంటే చివరి ఓవర్లో 9 పరుగులు చేయకపోవడంతో రాజస్థాన్ జట్టు వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. ఫలితంగా ఐపీఎల్ సిరీస్ లో రాజస్థాన్ జట్టు స్వయంగా మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సంచలన కామెంట్స్ చేశారు.